నమస్తేనండి. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులకు పాదాల పద్మములకు ప్రణమిల్లుతూ మన ధర్మ వైభవం సర్వేశ అన్వేషణలో తచ్చాడుతున్న నేను మీ అందరి శ్రేయోభిలాషి ఏడుగొండలు. ప్రస్తుతం మనం వచ్చేసి మా చంద్రదన గ్రామ పంచాయతీలో శివయ్య అనుగ్రహం కోసం రావడం జరుగుతుంది. ఏంటి శివయ్య అనుగ్రహం కోసమే ఎందుకు వస్తున్నానంటే, శివుడు బోలాశంకరుడు అతి తొందరగా ప్రసన్నమవుతాడనేది అన్ని పురాణాలు చదువుతున్నాం, వింటున్నాం. మిగతా దేవుళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం కఠోర దీక్ష కూడా చేయవలసి వస్తుంది, కొన్ని పద్ధతులు కూడా పాటించవలసి వస్తుంది. అదే శివయ్య దానికి మనస్ఫూర్తిగా ఎక్కడికైనా మనస్ఫూర్తిగా వెళ్ళొచ్చు. శివయ్య దగ్గరికి ఏ విధంగా వచ్చినా మనసుతో వచ్చి మరి కాస్తని మంచినీళ్ళు చల్లిన ఒక మాడి పతీసుకొచ్చి ముఖాన పాడేసిన తిట్టిన ఏమన్నా శివ అని పేరు తలిస్తే చాలు చూస్తాడు, ప్రత్యక్షమవుతాడు. అందరికంటే ముందుగా ప్రత్యక్షమయ్యే వాళ్ళు ఎవరంటే, ఎంత దూషించినా ఎంత తిట్టినా శివ అనే స్మరణ నోట పలికితే చాలు మిగతా దేవతామూర్తుల కన్నా శివునికి ఒక లక్షణం ఏంటంటే తొందర అనుగ్రహించడం. అది మీరు చూసే ఉంటారు. అనగా తొందరగా వరం ఇచ్చేసాడు. అది వెనుక ముందు ఏమవుతుందని చూడకుండా వరం ఇచ్చేసేవాడు ఒకడు శివుడు. కావున నేను కూడా శివయ్య అనుగ్రహం కోసము తొందర ప్రత్యక్షమయ్యే వాళ్ళు ఇతనే కనుక రావడం జరుగుతుంది. మరి శివ సన్నిధిలో శివయ్య అనుగ్రహం తీసుకొని మీ అందరి ఆశీర్వాదం కూడా ఇస్తారని, నన్ను ఒక మంచి మార్గంలో ప్రయాణించే విధంగా ప్రోత్సహిస్తారని, మీ అమూల్యమైన సలహా సూచనల కింద వాక్యాల పిట్టలు పెడతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. జై సనాతన ధర్మం. ఓం నమ శివాయ.